శ్రీమన్మహాభారతము 886వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము 3వ పర్వము, వనపర్వము లేదా అరణ్య పర్వము. అందులో 64వ అధ్యాయము. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, బృహదస్వ మహర్షి ధర్మరాజుకు నల దమయంతుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ ధర్మజ, తాపసులైనటువంటి ఎంతోమంది మహర్షులు దమయంతితో, ఓ దమయంతి, త్వరలోనే నువ్వు నీ భర్తను చూస్తావు అని చెప్పి వారంతా కూడా మొత్తం అగ్నిహోత్ర సహితముగా వారి వారి ఆశ్రమాలతో ఆ మహర్షులందరూ అంతర్ధానమైపోయారు. సా దృష్ట్వా మహద్ ఆశ్చర్యం విస్మితాహి అభవత్తదా దమయంతి అనవద్యాంగీ వీరసేనన్ నృపస్నుషా. దమయంతి అట్లా తాపసులందరూ ఆశ్రమాలతో సహా అంతర్ధానమైపోవటాన్ని చూచి చాలా ఆశ్చర్యపడి మనస్సులోనే నవ్వుకుంది. నేనేమైనా కలకన్నానా? నేను చూసినదంతా కూడా స్వప్నమేనా? ఏవి ఆశ్రమాలేవి? ఈ మహర్షులెక్కడా? నదులేవి? అంటూ దమయంతి అక్కడే చాలాసేపు ఆలోచించి ఇక మళ్ళీ నలుడిని వెతుక్కుంటూ ఆ ప్రదేశాలన్నీ తిరుగుతూ ఉంది. అక్కడ ఒక అశోక వృక్షాన్ని చూసింది దమయంతి. చూసి ఆ అశోక వృక్షముతో ఈ రకంగా అంటూ ఉంది. ఓ అశోక వృక్షమా, యథా విశోక గచ్చేయం అశోకనగ తత్కురు సత్యనామా భవాశోక అశోక శోకనాశనః. నువ్వు అశోక వృక్షానివి. అశోకం అంటేనే శోకాన్ని పోగొట్టేది. నన్ను శోకము లేని దానినిగా చేయతగిన పని చేసి నీ పేరును సార్థకం చేసుకో అని ఆ అశోక వృక్షానికి ప్రదక్షిణం చేసింది. ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరి మరొక ప్రదేశానికి వెళ్ళింది దమయంతి. తన భర్తను వెతుక్కుంటూ అనేక పర్వతాలను చూస్తోంది, నదులను చూస్తోంది. అన్నింటినీ దాటుతూ ఒక వ్యాపారులు ఉండేటటువంటి ఒక సమూహాన్ని చూచి సంతోషాన్ని పొంది అక్కడికి వెళ్ళింది. ఆ జన సమూహములో ప్రవేశించింది దమయంతి. అట్లా దమయంతి ఆ జన సమూహములోనికి వెళ్ళేసరికి కొందరు ఆమెను చూచి భయపడి పరిగెత్తిపోయారు. ఎందుకంటే ఉన్మాదిలాగా కనిపిస్తోంది దమయంతి. సగం చీరతో శరీరాన్ని కప్పుకొని ధూళి ధూసరితమైనటువంటి శిరోజాలు కలిగి కృషించిపోయి ఉంది దమయంతి. అట్లాంటి దమయంతిని చూచి కొందరేమో భయపడ్డారు, కొందరేమో ఆలోచిస్తున్నారు, కొందరేమో గట్టిగా అరుస్తూ ఉన్నారు, కొందరేమో పెద్దగా నవ్వుతూ ఉన్నారు, కొందరేమో అసూయ పడుతూ ఉన్నారు, మరికొందరు జాలి పడుతూ ఉన్నారు, కొందరేమో ఈ రకంగా అడుగుతూ ఉన్నారు. కాశీ కస్యాసి కళ్యాణి కిం వా మృగయసే వనే త్వాం దృష్ట్వా వ్యధితాః స్నేహ కచ్చిత్ త్వమసి మానుషీ. ఓ కళ్యాణి, నువ్వెవ్వరివి? దేనికోసమని వెతుకుతూ ఉన్నావు? నిన్ను చూచి మేము చాలా బాధపడుతూ ఉన్నాం. నువ్వు మానవ కాంతవేనా అని వారందరూ దమయంతిని అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం.
శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో
అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.